నమస్కారం, వార్తలకి స్వాగతం. నా పేరు రవి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై అధికార పార్టీ సహా విపక్షాల అభ్యంతరాలు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ నేతలు. కొత్త డివిజన్ల ఏర్పాట్లో లోపాలున్నాయన్న బీఆర్ఎస్. నేటితో ముగిసిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం. ఈ నెల 17న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడి. 2 రోజుల పర్యటనలో భాగంగా అమన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. విమానాశ్రయంలో స్వాగతం పలికిన జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్. వాణిజ్యం, పెట్టుబడులు, ప్రాంతీయ భద్రత, శాంతి స్థిరత్వంపై ఆ దేశ రాజుతో ద్వైపాక్షిక చర్చలు. గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కీలక మార్పు. లోక్సభకు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ బిల్లు. ఇకపై 125 రోజులకు పెరగనున్న పని దినాల సంఖ్య. ఢిల్లీ ర్యాలీలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండించిన ఎన్డీఏ. కాంగ్రెస్ నాయకత్వం క్షమాపణ చెప్పాలని పార్లమెంట్లో నిరసన. ఢిల్లీ ర్యాలీ వేదికగా మోదీపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ప్రియాంక గాంధీ స్పష్టీకరణ. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్. ప్రధాని మోదీ, పార్టీ అగ్రనేతల మార్గదర్శకత్వం, నాయకత్వంలో ముందుకెళ్తానని వెల్లడి. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,37,000 రూపాయలు. 2 లక్షల రూపాయలకు చేరువలో కిలో వెండి ధర. వివరాలు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. డివిజన్ల పెంపు వ్యవహారంపై 3 ప్రధాన పార్టీల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్ను కలిసి ఫిర్యాదు చేశారు. అటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా డివిజన్ల పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ప్రజల సౌలభ్యం కోసమే డివిజన్ల పెంపు అని చెబుతోంది. ఆ వివరాలు చూద్దాం. బృహత్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేసి నూతన హద్దులను గెజెట్లో ప్రకటించింది. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీలోనూ అసంతృప్తి కనిపిస్తోంది. డివిజన్ల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదని, రాజకీయ లబ్ధి కోసమే ఈ నిర్ణయమని విమర్శలు గుప్పిస్తున్నాయి. కాగా ఈ వ్యవహారంపై నగరానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికపుడి గాంధీ, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు కార్పొరేటర్లతో కలిసి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిశారు. డివిజన్ల సరిహద్దులపై మార్కింగ్ చేసి వినతిపత్రం అందజేశారు. ఏ ప్రాతిపదికన డివిజన్లు విభజించారో స్పష్టం చేయాలని కోరారు. కొన్ని డివిజన్లో ఓటర్ల సంఖ్య అసమానంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ను కలిశారు. కొత్త డివిజన్ల ఏర్పాట్లో లోపాలున్నాయని, తప్పులు సరిదిద్దాలని వినతిపత్రం ఇచ్చారు. డివిజన్ల విభజన గందరగోళంగా జరిగిందని తలసాని విమర్శించారు. ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా తొందరపాటు నిర్ణయం తీసుకోవటం తప్పని అన్నారు. ఆ 300 డివిజన్లని చిందరవందర చేసినటువంటి సందర్భం. నేను ఈ ప్రభుత్వాన్ని అడిగేది, ఎందుకు మీకు ఆ తొందరపాటు? ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. కనీసం ఈ కార్పొరేటర్లతోని మాట్లాడడం కానీ, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో మాట్లాడడం కానీ, అపార్ట్మెంట్స్, గ్రేటెడ్ కమ్యూనిటీస్ వీళ్ళతోని ఎవ్వరితోనూ కూడా సంప్రదింపులు జరపకుండా, ఫీల్డ్లో పోయి ప్రజలతో సంప్రదింపులు జరపకుండా మీరు హరీబరీగా 300 డివిజన్లు చేస్తున్నామని చెప్పి ఎవరిని అడిగారు మీరు? ఇది సైంటిఫిక్గా లేదు. కాబట్టి అవన్నీ అంశాల విషయంలో మరి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం మాత్రం డివిజన్ల పెంపును గట్టిగా సమర్థిస్తోంది. ఈ వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నగర ప్రజల సౌలభ్యం కోసమే డివిజన్లు పెంచామని చెప్పారు. శాస్త్రీయంగా విభజన జరిగిందని, ప్రతి ప్రాంతానికి సమాన రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని తెలిపారు. వార్డు పరిమాణం తగ్గటంతో ప్రజలు తమ ప్రతినిధులతో నేరుగా సంప్రదించవచ్చని వివరించారు. స్మార్ట్ సిటీ, మెట్రో విస్తరణ, మౌలిక సదుపాయాలు, పర్యావరణ ప్రణాళికలకు ఈ విభజన ఉపయోగపడుతుందని చెప్పారు. విలీనమైన 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల అభివృద్ధి సులభమవుతుందని, నిధుల కేటాయింపు సమానంగా జరుగుతుందని స్పష్టం చేశారు. రామ్నగర్ డివిజన్ పునర్విభజనపై వినయ్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టి కేసును రేపటికి వాయిదా వేశారు. కాగా ఇప్పటి వరకు డివిజన్ల పెంపుపై 1328 అభ్యంతరాలు వచ్చాయి.
నిన్న ఒక్కరోజే 227 అభ్యంతరాలు స్వీకరించారు అధికారులు. హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసులో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. రేపు ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ల అభిప్రాయాలు తీసుకుంటారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై 3 పార్టీల నుంచి అభ్యంతరాలు, హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వం మాత్రం ప్రజల సౌలభ్యం, సమాన అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం అంటోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడతలో 4158 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 394 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 3752 సర్పంచ్ స్థానాల కోసం పోలింగ్ జరగనుంది. 3వ విడతలో సర్పంచ్ పదవుల కోసం 12640 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 36434 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో 7916 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 28406 వార్డు స్థానాల కోసం మొత్తం 75283 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల విజయంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీ ఫలితాలు అద్వితీయమని, పల్లె ప్రజలు బీఆర్ఎస్కు మద్దతు పలికారని కేటీఆర్ పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ సత్తా చాటిందని అభినందించారు. రేవంత్ రెడ్డి పాలన వైఫల్యాలు, హామీల మోసాలే కాంగ్రెస్ను పెకిలిస్తున్నాయని ఆరోపించారు. పార్టీ గుర్తులేని ఎన్నికల్లోనే సగం స్థానాలు గెలవలేని దుస్థితి చూస్తే గుర్తుపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అవినీతిపై బీఆర్ఎస్ పోరాటాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని, కష్టకాలంలో నిలిచిన పార్టీ కార్యకర్తలకు మంచి రోజులు వస్తాయని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నో రకాలుగా మన వాళ్ళ మీద ఒత్తిడి పెట్టంగా, ఇబ్బంది పెట్టంగా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో ఎలక్షన్లు జరిగితే ఈ 2 దశల్లో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తిరుగు, కానీ కొన్ని దగ్గరలో 40%, కొన్ని దగ్గరలో 30%, కొన్ని దగ్గరలో 50%, కొన్ని దగ్గరలో 60-70% కూడా గెలిచి సత్తా చాటిన గులాబీ దండుకు, గులాబీ సైనికులకు నేను శిరస్సు వంచి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే 2 ఏళ్లలోనే ప్రభుత్వం మీద ఇంత స్థాయిలో వ్యతిరేకత వచ్చుడు, ఇంత స్థాయిలో తిరుగుబాటు జరుగుడు ఇది మామూలు ముచ్చట కాదు. ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంటే ఇట్లాంటి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఒకసారి యాద్ చేసుకోండి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు 32 జిల్లా పరిషత్లుంటే 32 మనమే గెలిచినాం. 143 మున్సిపాలిటీలు ఉంటే 136 మున్సిపాలిటీలు గెలిచినాం. జెడ్పీటీసీలు దగ్గర దగ్గర 450 దాకా గెలిచినాం. 2 ఏళ్లు తిరగకుండానే ప్రభుత్వానికి ఈ పరిస్థితి వచ్చింది. రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్బాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బాలు కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. 7.2 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్యనాయుడు, ఎస్పీ గళం సంగీత దర్శకుడు కోరుకున్నది ఇచ్చే అక్షయ పాత్ర అని అన్నారు. గళంలో వైవిధ్యం చూపడం ఎస్పీ బాలు ప్రత్యేకత అని ప్రశంసించారు. సినీ సంగీత చరిత్రలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు చిరస్థాయిగా ఉంటుందని వెల్లడించారు. అలాంటి సంగీత సరస్వతి పుత్రుడైన యొక్క శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని మనం ఇవాళ వారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం ఏంటంటే నవతరానికి, యువతరానికి, రేపటి తరానికి ఈ మహానుభావుడు ఇలా ఉండేవాడని చెప్పని గుర్తు చేయడం కోసం మాత్రమే మనం వారికి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశామని చెప్పి మేము అందరికీ మనం చేస్తున్నాం. దేవుడు ఇంద్రుడు చాలా స్వార్థపరుడు. ముందుగా ఘంటసాల గారిని తీసుకెళ్ళిపోయాడు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకెళ్ళిపోయాడు. ఎందుకే ఎంత తొందరగా తీసుకెళ్తున్నారంటే మీ దగ్గరేనా మా ఆస్థానంలో పాట పాడారు కదా, మా దేవతలందరినీ సంతోషపరచాలా. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలోని ఎంఎస్ స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా మరో 4 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరో 3 కార్మికులు కనిపించడం లేదని తోటి కార్మికులు తెలిపారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అషు మృతి చెందగా రాజేష్ పాండే అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. పరిశ్రమ చుట్టూ దట్టమైన పొగ వ్యాపించడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం జోర్డాన్ రాజధాని అమ్మాన్ చేరుకున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా యహ్నబ్ ఆల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు 2 రోజుల పర్యటన నిమిత్తం జోర్డాన్ చేరుకున్న ప్రధానమంత్రికి ఆ దేశ ప్రధానమంత్రి జాఫర్ హసన్ ప్రత్యేక స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జోర్డాన్ రాజుతో చర్చలు జరుపుతారు. 3 దేశాల పర్యటనలో భాగంగా జోర్డాన్ దేశంతో భారత దౌత్య సంబంధాలకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి తొలుత జోర్డాన్లో పర్యటిస్తున్నారు. భారత్ జోర్డాన్ దౌత్య సంబంధాలు 75వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వాణిజ్యం, పెట్టుబడులు, ప్రాంతీయ భద్రత, శాంతి స్థిరత్వంపై జోర్డాన్ రాజు అబ్దుల్లా బిన్ ఆల్ హుస్సేన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం జోర్డాన్లో భారతీయ కార్మికులు, వ్యాపారవేత్తలతో జరిగే కార్యక్రమంలోనూ మోదీ పాల్గొంటారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ఇథియోపియా, ఒమాన్ సుల్తనేట్లో కూడా ఆయన పర్యటిస్తారు. ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికిన జోర్డాన్ ప్రధానమంత్రి జాఫర్ హుస్సేన్కు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం హోటల్ చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలకడంపై ఆయన స్పందించారు. భరతనాట్యం, కథక్ నృత్యాలతో మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. భారతదేశ పురోగతి పట్ల వారి అభిమానం, గౌరవం, బలమైన సాంస్కృతిక బంధాలు భారతదేశం, దాని దయాత్పర మధ్య శాశ్వత సంబంధాన్ని ప్రతిబింబిస్తాయని ప్రధాని ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారతదేశం జోర్డాన్ సంబంధాలను బలోపేతం చేయడంలో డయాస్పోరా నిరంతరం పోషిస్తున్న పాత్రకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో భారత్ జోర్డాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని చెప్పారు. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్కే సిక్సర్. ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీ ప్రాపర్టీ అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ కలలు నిజం చేసే ఫ్లాట్స్, విల్లాస్, ప్లాట్స్ ఇంకా ఎన్నో ప్రాపర్టీస్ కోసం ఎస్బీఐ హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ షోను డిసెంబర్ 19, 20, 21న హైటెక్స్ హైదరాబాద్ లో సందర్శించండి. ప్రవేశం ఉచితం. ఎస్బీఐ, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. వార్తలకు పునఃస్వాగతం. ఢిల్లీ రామ్లీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఎన్డీఏ ఖండించింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ నాయకత్వం క్షమాపణ చెప్పాలని పార్లమెంటు వేదికగా ఎన్డీఏ నేతలు డిమాండ్ చేశారు. రాజ్యసభతో పాటు లోక్సభలోనూ ఎన్డీఏ ఎంపీలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీపై నినాదాలు చేయటం ఆ పార్టీ మనస్తత్వాన్ని చూపుతుందని అన్నారు. ఇక ప్రధాని పట్ల ఇలాంటి మాటలు సరికాదన్నారు. సోనియా గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని జేపీ నడ్డా డిమాండ్ చేశారు. పార్లమెంటరీ మర్యాదలు, ప్రజాస్వామ్య విలువలను అన్ని వేళా కాపాడాలని జేపీ నడ్డా అన్నారు. कल जो कांग्रेस पार्टी की रैली हुई उसमें नारे लगे, मोदी तेरी मोदी तेरी कब्र खुदेगी, आज नहीं तो कल खुदेगी। ये तरीके के नारे कांग्रेस पार्टी के सोच और मानसिकता को दर्शाता है। ये नामदारों के झंझलाहट को स्पष्ट इंगित करता है और साथ में इस तरीके की बात कहना एक प्रधानमंत्री जी के खिलाफ और मृत्यु की कामना करना
यह अपने आप में बहुत ही निंदनीय है। इसके लिए हमारे नेता प्रतिपक्ष और कांग्रेस पार्टी के नेता यहां बैठी हैं, आदरणीय सोनिया गांधी जी, इनको देश से माफी मांगनी चाहिए और ప్రధాని నరేంద్ర మోదీపై నిన్న కాంగ్రెస్ ర్యాలీలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఆ వేదికపై నుంచి ప్రధాని ఉద్దేశించి ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. సభానంతరం ఎవరో కార్యకర్త ఏదో అన్నట్లు తెలిసిందని, అది కూడా ఎవరు అన్నారో కూడా స్పష్టంగా తెలియదన్నారు. అయినా ప్రజా సమస్యలు వీడి ఈ విషయాన్ని సభలో ఎందుకు లేవనెత్తున్నారని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ప్రభుత్వం సభా కార్యకలాపాలను భంగపరుస్తుందని ఆరోపించారు. అధికార పక్షానికి సభ నడపడం ఇష్టం లేదని, కాలుష్యంపై చర్చ కోరినా అందుకు అంగీకరించలేదని ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో నేడు 2 ముఖ్యమైన బిల్లులను లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. వాటిలో ఒకటి వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు, మరొకటి రిపేరింగ్ అండ్ అమెండ్మెంట్ బిల్లు. వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపే అవకాశం ఉంది. ఉన్నత విద్యా నియంత్రణలో పెద్ద మార్పుకు ఈ బిల్లు దారితీస్తుంది. యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్సిటిఈ వంటి సంస్థలను రద్దు చేసి వాటి స్థానంలో వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేయనుంది. 12 మంది సభ్యులతో కూడిన ఈ అత్యున్నత కమిషన్ ఉన్నత విద్యా విధానాలు, ప్రమాణాలు, నాణ్యత నియంత్రణను పర్యవేక్షిస్తుంది. దీంతో కేంద్రానికి ఉన్నత విద్య నియమ నిబంధనలపై అధికారాలు వస్తాయి. ముందు ప్రతిపాదించిన భారత ఉన్నత విద్యా కమిషన్ బిల్లును ఇప్పుడు వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లుగా మార్చారు. పాత చట్టాలను రద్దు చేయడం లేదా వాటిలో మార్పులు చేయడం కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లు రిఫిలింగ్ అండ్ అమెండ్మెంట్ బిల్లు. ఇది కొత్త చట్టాలను తీసుకురావడానికి లేదా పాత చట్టాల్లోని అవసరమైన పాతబడ్డ నిబంధనలను తొలగించడానికి ఉపయోగిస్తారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను రద్దు చేసి కొత్త చట్టం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ను ప్రవేశపెట్టేందుకు బిల్లును లోక్సభకు పంపింది. బిల్లు ఆమోదం పొందితే ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. పని దినాల సంఖ్య గతంలో 100 రోజులు ఉండగా ఇప్పుడు 125 రోజులకు పెరగనుంది. కాగా 2005లో ఎన్ఆర్ఈజీఏగా ప్రారంభమైన ఈ పథకం 2009లో యూపీఏ ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఏగా మార్చింది. ప్రతి గ్రామీణ నిరుపేద కుటుంబానికి ఏటా 100 రోజుల ఉపాధి హక్కు కల్పించింది. 2022లో ఎన్డీఏ ప్రభుత్వం పథకం పనితీరును పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక గత ఏడాది ప్రభుత్వానికి సమర్పించింది. मौत कभी अचानक आती है तो कभी दबे पांव। दुर्घटना प्रभावित गर्भवती महिला, थैलेसीमिया रोगी के लिए रक्त का अभाव जानलेवा हो सकता है। जिंदगी और मौत की इस लड़ाई में आप बन सकते हैं सुपर हीरो। रक्तदान करने से कम नहीं होता, गर्व होता है, जान बचाने का गर्व। आखिरकार मैं 18 की हो गई, तो इस बार मैंने वोट भी डाला और खून भी दे पाई। 65 साल की उम्र तक 177 बार किया स्वैच्छिक रक्तदान और यही है मेरा अभिमान। कीजिए रक्तदान और बनिए किसी के चेहरे की मुस्कान। लेकिन नन्ही सी जान आपका हमेशा करेंगे सम्मान। आप हो मेरे सुपर हीरो। रक्तदान यानी जीवन दान। थैंक यू। ब्लड ट्रांसफ्यूजन सर्विसेज डिवीजन DGHS, स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी। పునఃస్వాగతం. ఉద్యమ్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 31 కోట్ల మందికి పైగా ఉపాధి పొందుతున్నారని కేంద్ర మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రి జీతనం నామ్ రాజీ వెల్లడించారు. ఈ పోర్టల్లో ఇప్పటివరకు 7 కోట్లకు పైగా చిన్న మధ్యతరగతి సంస్థలు నమోదయ్యాయని తెలిపారు. రాజ్యసభలో ఇవాళ ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి 2020లో మైక్రో, స్మాల్, మీడియం సంస్థలు ప్రారంభించడానికి సహాయంగా ఉద్యమ్ పోర్టల్ ప్రారంభించినట్లు వివరించారు. మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు 10 లక్షలకు పైగా వ్యక్తులకు గ్రాంట్లు అందించి 1 కోటి మందికి పైగా చిన్న సంస్థల కోసం రుణాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ చొరవ ద్వారా ప్రభుత్వం వారిని పేదరికం నుంచి బయటపడేలా సహాయపడుతోందని పేర్కొన్నారు. విశ్వకర్మ పథకం ద్వారా 12 లక్షల మంది కార్మికులకు లాభం చేకూరినట్లు
2028 నాటికి సుమారు 30 లక్షల కార్మిక కుటుంబాలకు ప్రయోజనాలు అందించే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంझी వెల్లడించారు. गरीब लोगों के लिए और छोटे लोगों के लिए आज तक किसी ने नहीं सोचा था और प्राइम मिनिस्टर ने सूक्ष्म और लघु और मध्यम उद्योग में सूक्ष्म और लघु उद्योगों के बारे में ही विशेष चर्चा करके आगे बढ़ाने की बात की है. तो लाभान्वित महोदय हम लोग एक पोर्टल बनाया है. एक उद्यम पोर्टल होता है, एक उद्यम असिस्ट पोर्टल होता है. तो उद्यम में वैसे लोगों के जिनके पास पैन हो ये सब हो उनको हम लोग रजिस्टर कराते हैं और उद्यम असिस्ट में जिनके पास कोई कागजात नहीं है उनको भी कराते हैं. और उसको कर करके ऐसे अगर समस्त भारत की बात कही जाए सर तो आज तक हम लोग लगभग 7 करोड़ इकाइयों को हम लोग रजिस्टर्ड किया है, जिससे लगभग 31 करोड़ लोग काम कर रहे हैं. విశ్వ హిందూ పరిషత్ సీనియర్ నేత బీజేపీ నాయకుడు ప్రతాప్గఢ్ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి ఈరోజు కన్నుమూశారు. వయసు 67 సంవత్సరాలు. శ్వాస సమస్యలతో మధ్యప్రదేశ్ రేవా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో వేదాంతి కీలక పాత్ర పోషించారు. ప్రజల్లో ఉద్యమాన్ని తీసుకెళ్లడంలో ర్యాలీలు కార్యక్రమాలతో మద్దతు కూడగట్టారు. 1998లో ప్రతాప్గఢ్ నుంచి ఎంపీగా గెలిచారు. వేదాంతి మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సనాతన ధర్మానికి ఆయన సేవలు శ్లాఘనీయమని, ఆయన మృతి తీరని లోటని అన్నారు. మధ్యప్రదేశ్ ఉప సీఎం రాజేంద్ర శుక్లా, బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ కూడా సంతాపం ప్రకటించారు. రామభక్తులకు వేదాంతి స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు. నితిన్ నబీన్కు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్, ఎంపీ లక్ష్మణ్ అభినందనలు తెలిపారు. బీహార్కు చెందిన 45 సంవత్సరాల నాయకుడు నితిన్ నబీన్ సిన్హాను పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తూ ఆదివారం పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. 5వ ఎమ్మెల్యేగా గెలిచి నితీష్ కుమార్ క్యాబినెట్లో మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్ మాట్లాడుతూ ప్రధాని మోదీ, పార్టీ అగ్రనేతల మార్గదర్శకత్వం, నాయకత్వంలో ముందుకెళ్తానని వెల్లడించారు. వచ్చే సంవత్సరంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఈ రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. ఇవాళ ఆయా రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించింది. తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా పీయూష్ గోయల్, సహా ఇన్ఛార్జీలుగా అర్జున్ రామ్ మేఘ్వాల్, మురళీధర్ మోహల్ నియమితులయ్యారు. అస్సాంకు బైజయంత్ జైపాండాను ఇన్ఛార్జిగా, సునీల్ కుమార్ శర్మ, దర్శన జోర్దాల్ను సహా ఇన్ఛార్జీలుగా నియమించారు. తమిళనాడులోని బీజేపీ ఇప్పటికే ఏఐడిఎంకేతో అలయన్స్తో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. భారత కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన సమాచార కమిషనర్గా మాజీ ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తదితరులు హాజరయ్యారు. 1990 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి గోయల్ ఇటీవలే కేంద్ర ప్రభుత్వంలో న్యాయశాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. గతంలో హోంశాఖలో బోర్డర్ మేనేజ్మెంట్ సెక్రటరీగా పనిచేశారు. గత సెప్టెంబర్లో హీరాలాల్ సమారియా పదవీకాలం ముగియడంతో సిఐసి పోస్టు ఖాళీ అయింది. అదనంగా 8 మంది కొత్త సమాచార కమిషనర్లుగా నియమితులయ్యారు. వారంతా త్వరలో కొత్త సిఐసి ముందు ప్రమాణం చేయనున్నారు. ఈ నియామకాలు సమాచార హక్కు చట్టం అమల్లో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడానికి దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. मैं राजकुमार गोयल जो मुख्य सूचना आयुक्त नियुक्त हुआ हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या देश के बिना पालन करूंगा।
भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 1,37,430 రూపాయలకు చేరి కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. 22 క్యారెట్ ఆభరణాల బంగారం 10 గ్రాములకు 1,25,850 రూపాయలుగా ఉంది. వెండి ధర కూడా గణనీయంగా పెరిగింది. కిలో వెండి ధర దాదాపు 2 లక్షల రూపాయలకు చేరువలో ఉంది. ప్రస్తుతం 1,96,948 రూపాయలుగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలే దేశీయ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు తర్వాత కాస్త కోలుకున్నాయి. సెన్సెక్స్ 54 పాయింట్ల నష్టంతో 85,213 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 26,027 వద్ద ముగిసింది. మహేంద్ర అండ్ మహేంద్ర, మారుతి సుజుకి, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్, HDFC బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టాలు చవిచూశాయి. హిందుస్థాన్ యూనిలివర్, ట్రెంట్, HCL టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి. డాలర్తో రూపాయి మార్కు విలువ ₹90.74గా ఉంది. దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ పద్ధతిన పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, కాపీ ఎడిటర్ తెలుగు ఉర్దూ, అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, వీడియో ఎడిటర్ తెలుగు ఉర్దూ, బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్స్, న్యూస్ రీడర్స్, యాంకర్ తెలుగు ఉర్దూ కేటగిరీలో అసైన్మెంట్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ను సందర్శించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నేటితో ముగుస్తుంది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై అధికార పార్టీ సహా విపక్షాల అభ్యంతరాలు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ నేతలు. కొత్త డివిజన్ల ఏర్పాట్లో లోపాలున్నాయన్న బీఆర్ఎస్. నేటితో ముగిసిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం. ఈ నెల 17న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడి. 2 రోజుల పర్యటనలో భాగంగా అమన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. విమానాశ్రయంలో స్వాగతం పలికిన జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్. వాణిజ్యం, పెట్టుబడులు, ప్రాంతీయ భద్రత, శాంతి స్థిరత్వంపై ఆ దేశ రాజుతో ద్వైపాక్షిక చర్చలు. గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కీలక మార్పు. లోక్సభకు వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ బిల్లు. ఇకపై 125 రోజులకు పెరగనున్న పని దినాల సంఖ్య. ఢిల్లీ ర్యాలీలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండించిన ఎన్డీఏ. కాంగ్రెస్ నాయకత్వం క్షమాపణ చెప్పాలని పార్లమెంట్లో నిరసన. ఢిల్లీ ర్యాలీ వేదికగా మోదీపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ప్రియాంక గాంధీ స్పష్టీకరణ. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్. ప్రధాని మోదీ, పార్టీ అగ్రనేతల మార్గదర్శకత్వం, నాయకత్వంలో ముందుకెళ్తానని వెల్లడి. భారీగా పెరిగిన పసిడి వెండి ధరలు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,37,000 రూపాయలు. 2 లక్షల రూపాయలకు చేరువలో కిలో వెండి ధర. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.